ప్రాంతంలో పరిచయం చేస్తున్న మరి సేవకులకు, షాలోం గారికి, వారి యొక్క కుటుంబానికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రశస్తమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. ఇంతకుముందే అద్భుతమైన రీతిలో దైవజనులు మరి అద్భుతమైన వర్తమానాన్ని అందించి వెళ్ళారు. ఒక చిన్న పరిచయాన్ని చేసి నేను వెనువెంటనే మరి సిస్టర్ కె అంజలి గారికి సమయాన్ని అప్పగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అంజలి గారిని ఇంతకు ముందు మేము చూసామన్న వారు మీ కుడి చేయి పైకెత్తుతారా? మీ కుడి చేయి పైకెత్తుతారా? యూట్యూబ్ లో చూశానన్న వారు మీ కుడి చేయి ఎత్తండి. యూట్యూబ్ లో చూశానన్నవారు స్తోత్రం. అతి తక్కువ జనం చూసినట్లుగా కనబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు వినండి, భారతదేశంలోనే మొట్టమొదటిగా నపుంసకులలో నుంచి, హిజ్రాలలో నుంచి, అనగా వెలివేయబడిన ఒక సమాజంలో నుంచి క్రీస్తు కొరకు జీవించాలని, క్రీస్తు నిమిత్తం సాక్షిగా బ్రతకాలని దేవుని దర్శనం పొంది, దేవుని పిలుపొందుకుని భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, భయంకరమైన ఇబ్బందులలో నుంచి, కొలుములలో నుంచి దేవుని చేత పట్టబడి దేవుని సాధనంగా నడపబడుతున్న సిస్టర్ కె అంజలి గారికి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయాన్ని వారికి అప్పగించబోతా ఉన్నాం. సూటిగా 2 మాటలు మాట్లాడి ఈ సమయాన్ని వారికి అప్పగిద్దాం. నేను మొట్టమొదటిగా సిస్టర్ కె అంజలి గారి యొక్క సాక్ష్యాన్ని నేను యూట్యూబ్ లో చూడడం జరిగింది. యూట్యూబ్ లో చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఇలాగే చెప్తారులే ఇటువంటి వారు అనుకుని మొట్టమొదటిగా భ్రమపడ్డాను. కానీ వినే కొలిది నేను వేరే చోటకి మెసేజ్కి వెళ్తున్నాను. కారులో ఆ మెసేజ్ ఇంకా ఆన్ చేసుకుని నేను పెట్టుకుని ఇంచుమించు గంట పైనే ఈ మెసేజ్ ఉంది. అది వినే కొలిది ఇంకా ఆ సాక్ష్యం వినే కొలిది ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా వినే కొలిది వినాలనిపిస్తుంది. అంటే సేవకులకి తెలియలేని అనేకమైన విషయాలు నపుంసకుల గురించి, హిజ్రాల గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడడం చాలా చోట్ల ఉన్నాయి. కానీ సేవకులు అనేక మంది విషయాల్ని బయటికి తీసుకుని రాలేక, అనేక మంది సమాజంలో, సంఘాల్లో, సభల్లో బోధించలేకుండా దాచిపెట్టిన ఈ యొక్క సంగతులను, బైబిల్లో ఉన్న ఈ వాక్యాన్ని మరి దేవుడు అద్భుతమైన రీతిలో భారతదేశంలోని మొట్టమొదటిగా ఒక అద్భుతమైన సాధనాన్ని పైకి లేపి ఒక అద్భుతమైన సాక్షిగా నిలబెట్టిన కె అంజలి గారికి ఈ యొక్క సమయాన్ని వారికి అప్పగిస్తున్న వారే ఇంకా అనేకమైన విషయాలు మీతో మాట్లాడతారు. వారి గురించి యూట్యూబ్ లోను మీరు చర్చ చేసినట్లయితే సిస్టర్ కె అంజలి గారు అని యూట్యూబ్ లో చర్చ చేస్తే ఇంకా అనేకమైన విషయాలు, వారి వాక్యాలు, వారి సాక్ష్యాలు, అనేకమైన ప్రాంతాల్లో దేవుని కొరకు నిలబడిన అనేకమైన సాక్ష్యాలు మీరు చూస్తారు. ఇటువంటి సమయాన్ని మరి సిస్టర్ కె అంజలి గారికి అప్పగిస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ మరి వీరికి ఈ సమయాన్ని అప్పగిస్తారు. దేవుడు ఎవరినైనా, ఎటువంటి స్థితిలో ఉన్నవారినైనా వాడుకుంటాడు అని నమ్మిన వాళ్ళు ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నా స్థితి ఏదైనా, నేను ఎలా ఉన్నా, మన యేసయ్య నన్ను వాడుకోగల సమర్థుడు అని విశ్వాసం ఉన్నవాళ్ళు ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా ఎటువంటి అర్హత లేని నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టినందుకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఈరోజు నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించిన మరి దైవజనులు, ఆత్మీయ సహోదరుడు మరి షాలేంకి, ఇక్కడ నేను ఉండటానికి ముఖ్య కారకులు మరి మా ఆత్మీయ సహోదరులు మరి అబ్రహాం గారికి, ఆయా ప్రాంతాల నుంచి మరి విచ్చేసిన క్రైస్తవ సింహాలైన దేవుని సేవకులకు, మరి సువార్త గాయకులకు, మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మీటింగ్స్కి ఇది ఎన్నో రోజు అండి? మూడవ రోజు. గడిచిన 2 దినాలు దేవుడు అద్భుతంగా తన కృప చేత జరిపించి ఈ 3వ దినంలోనికి దేవుడు మనలందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి క్షేమకరంగా మంచి ఆరోగ్యాన్ని, ముఖ్యంగా అనుకూలమైన వాతావరణాన్ని ఇచ్చిన దేవునికి
ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి కలగని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు ఒక్కసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఎంతో మంది స్త్రీలు సాక్ష్యం చెప్పటం, పాటలు పాడటం, దేవుని సేవ చేయడం కూడా చూసుంటారు. అలాగే ఎంతో మంది పురుషులు కూడా అద్భుతమైన సాక్ష్యాలు కలిగి దేవుని సేవను ఎంతో భారంగా ప్రాణాలకు తెగించి కూడా ఎంతో మంది పురుషులు దేవుని సేవ చేయడం కూడా మనం విన్నాము, చూసాము. కానీ ఈరోజు ఒక ప్రత్యేకం దేవుడు చేస్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకము అంటే, ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో కని విని ఎరుగని ఒక సాక్ష్యాన్ని, వాక్యాన్ని, అంతేకాకుండా దేవుడే స్వయంగా శ్రేష్టమైన పేరు పెట్టి పిలుచుకున్న కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు. ఎవరు పెట్టారంట శ్రేష్టమైన పేరు? ఎవరు పెట్టారండి? గట్టిగా మాట్లాడాలి. దేవుడే స్వయంగా పెట్టాడంట శ్రేష్టమైన పేరు. చర్చికి నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నానో దేవుడు స్వయంగా శ్రేష్టమైన పేరు పెట్టాడా? నేను ఎప్పుడు వినలేదే. ఈరోజు ఆ ప్రత్యేకమైన వ్యక్తుల గురించి దేవుడు మీకు వినిపించబోతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to tell you something this night. Before, I want to ask one question to everyone. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న నేను అడగాలని ఆశపడుతున్నానండి. ముందుగా ఏంటి ఆ ప్రశ్న అంటే, మనం ఆరాధించే యేసయ్య ఎప్పుడైనా ఎక్కడైనా నేను స్త్రీలకు మాత్రమే దేవుణ్ణి, పురుషులకు మాత్రమే దేవుణ్ణి అని చెప్పాడా? చెప్పాడండి? చెప్పాడు అంటే నుంచోండి, కాసేపు వాళ్ళతో మాట్లాడతాను. నుంచోరా? చెప్పలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, అపోస్తుల కార్యంలో, దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తీయండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము, చదివే వాళ్ళు కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని చదివి సహకరించండి ప్లీజ్. ఎవరైతే చదవాలని ఆశపడుతున్నారో వాళ్ళు మైక్ దగ్గర పెట్టుకోండి. అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలు, వినిపించిందండి అందరికి? ఇంకోసారి చదవమంటారా? వినిపించిందా? వినిపించింది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. వెరీ గుడ్. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి. మీరు ఒకసారి అక్కడ గమనించినట్లయితే అక్కడ ప్రతి పురుషుడు అనుందా? ప్రతి స్త్రీ అనుందా? మరి ఏమనుంది అక్కడ? ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఈరోజు అంజలి ఈ విధంగా దేవునికి నీతిగా భయపడి నడుచుకుంటుంది కాబట్టి ఆయన యొక్క మహాకృప చేత దేవుడు నన్ను మీ ముందు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగాను, వాక్య ప్రకారం దీనికి సమాధానం ఎందుకు చూపించాను అని మీకు అర్థం కావాలి అంటే, వాక్యంలోకి సాక్ష్యంలోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికన్నా ముందుగా ఒక పాట పాడాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు పాడమంటే పాడతాను, లేదంటే లేదండి. నోరు మూసుకో. ఇప్పటికే పాటలు చాలా ఎక్కువయ్యాయి, వచ్చిన పని చూసుకుని వెళ్ళంటారా ఏంటి? అలా ఏం లేదు కదా. నాకు చాలా ఇష్టమైన పాట, ఎక్కడ నేను మొదటిసారి వెళ్ళినా ఆ పాట పాడి నేను ముందుకు వెళ్తాను. ఏంటా పాట? యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా. యు నో దట్ సాంగ్? తెలుసా? మీలో ఎంతమందికి తెలిసి ఈ పాట? ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన వాళ్ళు నాతో కలిసి ఏకీభవించి పాడండి. ఈ పాటలోని ప్రతి మాట కూడా దేవుడు నా కోసమే వ్రాసాడేమో అనిపిస్తుంది. అంత అద్భుతమైన పాట, నా జీవితాన్ని అద్దంలా చూపించే పాట. వచ్చిన వాళ్ళు నాతో ఏకీభవించి స్వరంతో కాదు మీరు ఈ క్షణం పాడాల్సింది, మనసుతో పాడి దేవుణ్ణి ఆరాధించండి.
ఈసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, ఈసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు ఈ లోకంలో ఎవరిని పిలిచినా మనసినా నిన్ను విప్పని వాడు మరువని వాడు కనిపిస్తాయి. ఆయన ప్రేమను పొందాలని ఆశపడి ఎక్కడో ఉండి దేవుడు తరిన్ను పెరుగుతుంది కన్నీరైతిని, నేను చెప్పుకోలేక మనసు నేర్చితి. తరిన్ను పెరుగుతుంది కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. ఏరు ఎవరు వినుటకు, వారు ఎవరు కనుటకు, ఏరు ఎవరు వినుటకు, వారు ఎవరు కనుటకు. చూడని నన్ను చూడని నన్ను నీవు చూడని చూడని నీ భర్త నిన్ను అర్థం చేసుకోకపోయినా, నీ భార్య నీ మీద ప్రేమ చూపించకపోయినా, నీ పిల్లలు నీ మాట వినకపోయినా, నిన్ను ప్రేమించేవాడు ఆదరించేవాడు మన యేసయ్య. ఆయన కృప నీకు కావాలని ఆశపడితే మనసారా కప్పలు కొట్టడం నిర్ణయించబడతారు. ఈసయ్యా నాకంటూ ఎవరు
ఏసై ఉంటే చాలు అని వాళ్ళు మనసారా చప్పట్లు కొట్టి ఏమాపరుస్తారా? ఎవరుంటే చాలంట? ఎవరుంటే చాలండి? చాలు. ఆయన ఉంటే అన్ని మనకి ఉన్నట్టే. ఇప్పుడు మీరు చూస్తున్న అంజలి వేరు, ఒకప్పటి అంజలి వేరు. ఇంతకు ముందు నా స్థితి, నా వేషధారణ, నేను ఎలా ఉన్నాను అనేది మీరు యూట్యూబ్లో నేను ఒకప్పుడు పనిచేసిన ఛానల్ వీడియోస్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చక్కగా మేకప్ వేసుకొని, బొట్టు పూలు పెట్టుకొని, ఒక స్త్రీ కూడా అసూయపడేటటువంటి చక్కని రూపం అప్పుడు నాది. కానీ ఇప్పుడు అంతకు మించిన ఆత్మీయ సౌందర్యాన్ని మన యేసయ్య నన్ను పరిశుద్ధపరిచి నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితం ఒక పనికిరాని పాత్ర, నా జీవితం ఒక పగిలిన బొమ్మ, నా జీవితం ఒక ఎండిపోయిన చెట్టు. అటువంటి స్థితిలో ఉన్న నన్ను మన యేసయ్య పట్టుకొని ఈ పనికిరాని పాత్రని ఒక పనికొచ్చే పాత్రగా మలిచి, పగిలిపోయిన బొమ్మగా మిగిలిన నా కథను మరొక జన్మగా మొదలు పెట్టించి, ఎండిన చెట్టుగా మారిన నా జీవితాన్ని చిగురింప చేసి ఈరోజు మీ అందరి ముందు ఇలా ఒక జయ జీవితాన్ని అందించాడు. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఎక్కువగా టెన్షన్ పెట్టాను. నా వాయిస్ విన్న తర్వాత, నన్ను చూసిన తర్వాత చాలా మందికి, కొత్త వాళ్ళకి రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. అసలు ఎవరి వ్యక్తి, ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని ఒకలాంటి ఆలోచన వస్తుంది. మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఎవరు అనే విషయాన్ని ముందుగా మీకు చెప్పి ఆ తర్వాత నేను ముందుకు వెళ్తాను. నా పేరు అంజలి. నేను హైదరాబాద్లో ఉంటాను. ప్రస్తుతం నేను అనేక ప్రాంతాలు తిరుగుచు దేవుని నామానికి సాక్షిగా నిలబడుతూ ఆయన సేవలో మాత్రమే ప్రెజెంట్ నేను ఉన్నాను. ఎలాంటి ఉద్యోగం కానీ ఏది కూడా నేను చేయడం లేదు. ఇది నా ప్రస్తుత జీవితం. అసలు ఎవరు ఈ అంజలి అనే విషయానికి వస్తే అసలు విషయము, అసలు కథ అక్కడే ఉంది. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. మీలో ఎంతమందికి తెలుసు హిజ్రా అనే పదం? హిజ్రా అనే పదం ఎంతమంది తెలుసు? ఒకసారి చేయి చూపించండి పూర్తిగా. హల్లెలూయా. హిజ్రా అనేది మాలాంటి వాళ్ళని హిందీ లేదా ఉర్దూ భాషలో పిలిచే ఒక పదం. అయితే మన బైబిల్ ప్రకారం వీళ్ళని 2 రకాలుగా పిలుస్తారు. ఎన్ని రకాలుగా? 1 నపుంసకులు, 2 షండులు. ఈ 2 విషయాలు, ఈ 2 పదాలు మీరు గుర్తుపెట్టుకుంటేనే ఈరోజు నేను చెప్పే వాక్యమైన, సాక్ష్యమైన మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మమ్మల్ని బైబిల్ ప్రకారం ఎన్ని రకాలుగా పిలుస్తారు? గట్టిగా చెప్పండి. 1 ఏంటి? అందరూ చెప్పండి. నపుంసకులు. చెప్పాలి అందరూ. నపుంసకులు. 2 చెప్పండి. షండులు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, అసలు ఏంటి గోలంతా? ఈ హిజ్రా ఏంటి, నపుంసకులు ఏంటి, షండులేంటి? బైబిల్ నేను చాలాసార్లు చదివాను, కానీ ఇలాంటి